పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఏదైతే జైషే మహమ్మద్ తీవ్రవాది, గజ్వే హింద్ చేస్తానని ప్రకటించినటువంటి తీవ్రవాది అకస్మాత్తుగా గుండె పట్టుకు పడిపోయాడు. అంతకుముందు ఎవరో అతనితో మాట్లాడిపోయారు. ఆ తర్వాతన అతను గుండె పట్టుకుని పడిపోయాడు. అయితే అది గుండె నొప్పితోనే చనిపోయాడని పాకిస్తాను, లేదు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చనిపోయాడన్నటువంటిది మరొక వైపున అక్కడ మీడియా ప్రచారం చేస్తుంది. అది పక్కన పెడితే 2019 సంవత్సరంలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాస్తవంగా F-16ని కూల్చి ఆ తర్వాత తన మిగ్గుతోనే కూల్చేసేసి వెనక్కి తిరుగుతున్నటువంటి సందర్భంలో వెనక నుంచి వచ్చినటువంటి F-16 వేసినటువంటి మిస్సైల్తో POJKలో పడిపోయినటువంటి అభినందన్ వర్ధమాన్ అక్కడ ప్రజలు దాడులు చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం బంధించి తీసుకువెళ్ళింది. అయితే 24 గంటల్లో వదిలిపెట్టింది. ఆ వర్ధమాన్ని బంధించానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అంటే అక్కడ పడిపోయినటువంటి సందర్భంలో బంధించానని చెప్పుకున్న పాకిస్తాన్ సైన్యానికి